అంటే ఇంకా నీ కోపం పోలేదన్నమాట. మొదలు పెట్టడమే నీ వంతు, ముగింపివ్వడం నా వంతు. बोलो భాయ్ ఇంటి దగ్గరే ఉన్నాం. ठीक है और కుమార్ మొత్తం చూస్తున్నాడు. अबे साले रनिंग कमेंट्री क्यों दे रहा? रेक्की शुरू करो. జీ అలాగే భాయ్. అది మన సంతోష్ భాई की चाहिए इनाम. अले क्या बहुत होशियार है कते, जरा जागृता. జీ हमारा चीज और नायकर, उनका फोटो भी तुम्हारे पास है ना? ఆ కాన్ భాయ్ నాయకర్ ఫోటో కూడా ఉంది. వాణిది కూడా ఆ ఏరియానే కదా, जरा ऑब्जर्व చేయండి. एक हफ्ते में पूरा काम खत्म करके हम लोग वापस जाना है. వారంలో పని పూర్తి చేసి ముంబైకి పోవాలే. జీ అలాగే భాయ్. इनु कहाँ मिलेगा मालूम नहीं हो रहा रे. कहाँ है रे तू? కళ్ళు కనిపించట్లేదా? ఏంటమ్మా అప్పుడే రెడీ అయిపోయావా? నేను రెడీ అయ్యి కిందికి దిగి 10 నిమిషాలు అయింది కూడా. ఓ నేను రెడీనే, వెళ్దామా? మీనాక్షి ఏది మామయ్య? మీనాక్షి వస్తున్నా వదినా. వదినా ఏంటి మీనాక్షి ఇంకా ఆలస్యం? మళ్ళీ రాహుకాలం వస్తుంది. పెళ్లి నగలు నీ బట్టలు కొనాలనుకున్నాం కదా, బయలుదేరు. ఏంటి మొహం అలా ఉంది? ఏం లేదు వదినా. ఏంటి ఈ డ్రెస్ తోనే వస్తావా? నీ అవతారం చూస్తే పెళ్లి పనులకు బయలుదేరినట్టుగా లేదు. ఇలా తయారైతే వదిలేస్తాం, జాలిపడి పెళ్లి ఆపేస్తామని మాత్రం అనుకోకో.
అనుకున్నది సాధించడంలో దయా దాక్షణ్యాలు చూడను నేను. ఒకసారి ఇది మంచిది, ఇది నేను చెయ్యాలి అనుకుంటే నా ప్రాణం పణంగా పెట్టి ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసైనా అనుకున్నది చేసి తీరుతాను. నువ్వు ఇలా కాదు, ఇంతకన్నా అసహ్యంగా ఉన్నా వదిలే ప్రసక్తే లేదు. పద. వాళ్ళు వస్తున్నారు కానివ్వండి. అలాగే. మరిది గారు, ఒక్కసారి ఇలా రండి. వీళ్ళిద్దరిలో అలేఖ్య ఎవర్రా? వీడు తెలుస్తాడు. రే కొరియర్, మీనాక్షి, కారెక్కు. ఆగు. చూడు, ఇక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు. షాపింగ్కి వెళ్ళాక మాత్రం మొహం అలా పెట్టుకోవద్దు, నా పరువు పోతుంది. అర్థమైందా? మేడం కొరియర్. అలేఖ్య గారు ఎవరు మేడం? నేనే. ఇదిగోండి. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మామయ్య, లేట్ అవుతుంది, త్వరగా రండి. వెళ్ళాలి మామయ్య. వస్తున్నానమ్మా. బయలుదేరుతున్నట్టున్నారు. పదండ్రా, ఫాలో అవ్వాలి. అమ్మా లేఖ్య, వదిన ముగ్గురు వెళ్ళకూడదంటుంది. మీరిద్దరూ వెళ్ళరండి, నేను డ్రాప్ అవుతాను. అయితే అత్తయ్యని కూడా రమ్మనండి మామయ్య, అందరం కలిసే వెళ్దాం. పర్లేదమ్మా, వదిన వస్తే ఇంట్లో పనులు ఎవరు చూస్తారు? కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయిగా, అప్పుడు వెళ్దాంలే. మీరు వెళ్ళరండి. ఓకే మామయ్య, వస్తాం. ఎక్కు మీనాక్షి.
బండి స్టార్ట్ చేయి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదినా. ఏం లేనప్పుడు ఏదైనా మాట్లాడొచ్చుగా. ఏ నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా? అదేం లేదు వదినా, కాస్త హెడేక్గా ఉంటేను. అనవసరమైన వాటి గురించి అతిగా ఆలోచిస్తే వచ్చేది హెడ్ఏకే. కొన్ని రోజుల్లో నీ పెళ్లి. ఇకనైనా నువ్వు సాత్విక్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటే నీకే మంచిది. కారు ఎందుకు ఆగింది? ఏమో తెలియదు, చూద్దాం. ఏంట్రా నా కారుకి ఎదురొస్తున్నావు? బ్రతకాలం లేదా? తప్పుకో. నేను తప్పుకోవడానికి రాలేదక్క, తప్పెక్కడ జరిగిందో చెప్పడానికి వచ్చాను. ఏరా నువ్వు మనిషివా పశువా? ఎన్నిసార్లు తనులు తింటావురా మా చేతుల్లో? నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇంకొకసారి నా ముందు గాని మీనాక్షి జీవితంలో గాని ఎంటర్ అవడానికి ట్రై చేసావో రే పోరా పో. అక్క ఆగక్క, ప్లీజ్ నా మాట విను. ఈ అలేఖ్య దేన్నైనా క్షమిస్తుంది గాని తప్పు చేసిన వాళ్ళని మాత్రం క్షమించదు. అక్క, జరిగిన వాటిలో నా ప్రమేయం ఏం లేదు, నన్ను నమ్ము. ఈ ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్, నేను చెప్పేది వినక్క. చూడు, నా ఇంట్లో శుభకార్యం మొదలు పెట్టాను. ప్రతి శుభకార్యానికి ముందు ఏదో ఒక బలి ఇవ్వడం నాకు అలవాటు. ఆ కత్తి నీ వైపు తిప్పేలా చేయకు సాత్విక్. మీనాక్షి పెళ్లిని ఆపాలని చూడకు. చూస్తే నీ చావుని ఎవరూ ఆపలేరు. అక్క ప్లీజ్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నన్ను నేను నిర్దోషాన్ని నిరూపించుకోలేను. ఒక్కసారి నేను చెప్పేది వినక్క. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా నేను అడ్డు చెప్పను. రేయ్, నీకు ఒకసారి చెప్తుంటే అర్థం కావట్లేదా? పోరా. అక్క, నేను చెప్పేది విన్న తర్వాత నువ్వు నన్ను చంపినా పర్వాలేదు. నీ చేతుల్లో చావడానికనే సిద్ధంగా ఉన్నాను. కానీ దానికన్నా ముందు నేను చెప్పేది విను. ఏంట్రా? హ? ఏం చెప్తావు? ఏం చెప్తావు? హ? ఏం చెప్తావు? చెప్పు. మీనాక్షిని ప్రేమిస్తున్నాను అని చెప్తావు. మీనాక్షి లేకపోతే బ్రతకలేనని చెప్తావు, అంతేగా? రే ఫూల్, అసలు నువ్వంటూ బ్రతుకుంటే కదా నీ ప్రేమ బ్రతుకుండడానికి. కాదక్క, నేను నాకు మీనాక్షికి జరుగుతున్న అన్యాయం గురించి అడగడానికి రాలేదు. ఆ శ్రావణ్ గారు నీకు చేస్తున్న అన్యాయం గురించి చెప్పడానికి వచ్చాను. అవునక్క, వాడు నిన్ను నాయకుల అంకుల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. మీనాక్షి జీవితంతో ఆడుకుంటున్నాడు. వాడి మాటలు నమ్మి నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మీనాక్షి విషయంలో నేను చేసిన ప్రతి పనికి కారణాలున్నాయి. అవేంటో రుజువులతో సహా ఇప్పుడే నిరూపిస్తాను.
ఈ ఒక్కసారి నాతో రా అక్క. సాత్విక్, మర్యాదగా వెళతావా పోలీసులు పిలవమంటావా? అక్క అది కాదక్క, నేను చెప్పాను. అక్క సారీ అక్క, ఇది కేవలం నువ్వు ఒక్కదానివే తెలుసుకోవాల్సిన నిజం. నువ్వు ఒక్కదాని నమ్మితే చాలు, తర్వాత నేనేమైనా పర్వాలేదు. ఒట్టేసి చెప్తున్నానక్క, ఇది మీనాక్షి నేను దక్కించుకోవడం కోసం కాదు, నీ మంచితనం మర్యాద కాపాడుకోవడం కోసం. ప్లీజ్ అక్క, ఒక్క అవకాశం, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇమ్మంటున్నాను. అక్క, మీనాక్షిని ప్రేమించిన వాళ్ళ చెప్పట్లేదు, అక్కంటే ఏంటో తెలిసిన తమ్ముళ్ళ అడుగుతున్నాను. ప్లీజ్ అక్క, ప్లీజ్. రేయ్, చూడు, కన్నీళ్ళతో కాళ్ళు పట్టుకుంటే కరిగిపోతాను అనుకోకు. మీనాక్షి పెళ్లి ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగాలనుకుంటున్నాను. సరే, నీ అంతట నువ్వుగా ఒక్క అవకాశం ఇవ్వమని అడిగావు. ఓకే, ఇప్పుడు చూపించేది కూడా అబద్ధమని తేలిందో నిన్ను నా చేతుల్లో నుంచి కాపాడ్డాం నీ అక్క ఐశ్వర్య వల్ల కూడా కాదు. చాలా థ్యాంక్స్ అక్క, చాలు, ఇక ఈ విషయంలో నేను ఫెయిల్ కానక్క. కారేకో. ఇదే అక్క, ఆపండి. నువ్వు ఆగు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. అక్క, నేను చెప్పింది గుర్తుంది కదా? అన్నీ నేను చూసుకుంటాను. తేడా వచ్చిందో ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ టికెట్ బుక్ చేసింది మీ దగ్గరే కదా? అవును మేడం. ఏ వాటిని బుక్ చేసింది ఎవరో చెప్పగలరా ప్లీజ్? ఒక్క నిమిషం. సంతోష్ పేరు మీద బుక్ అయి ఉన్నాయి మేడం. ఇతనే నా సంతోష్, ఒకసారి చూడండి. కాదు మేడం. ఇతను
మీనాక్షి మీనాక్షి నా చేతకంతనాన్ని నీ కన్నీళ్లతో చెప్తున్నావు కదూ? మీ నాన్నని గాని ఆయన మనుషుల్ని గాని హ్యాండిల్ చేయడం నాకు పెద్ద సమస్య కాదు మీనాక్షి. వాళ్ళందరినీ కాదని నిన్ను లేవదీసుకుపోగలను. కానీ ఆ తర్వాత నీకు పుట్టిల్లు అన్నదే ఉండదు. నన్ను సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకుని ఐశ్వర్యక్కకు అలేఖ్యక్క మిగలదు. ఇంతమందిని బాధ పెట్టినా నువ్వు హ్యాపీగా ఉండగలవా? అది లేదు. అందుకని ఆలోచిస్తున్నానే గాని చేతకాక కాదు మీనాక్షి. అర్థం చేసుకో. నిజం మీనాక్షి. అదిగో అక్క వెళ్ళింది కదా, ఆ టికెట్స్ ఇచ్చిన వాడిని అడుగుతుంది. ఆ టికెట్స్ బుక్ చేసింది ఎవరు, ఈ నాటకం వెనుకున్నది ఎవరు అన్నది వాడే చెప్తాడు. సరిగ్గా చూసి చెప్పండి, ఇతనే నా టికెట్స్ బుక్ చేసింది. ఒక్క నిమిషం అలా బయటికి రాగలరా? దేనికి మేడం? ప్లీజ్ ఒక్కసారి.